హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం మీ సేవలో ఈసీ ఎలా అప్లై చేయాలో చూద్దాము. చాలా మటుకు ఈసీ ఎలా అప్లై చేయాలో చాలా మటుకు అందరికీ తెలుసండి. కానీ ఈసీలో రెండు రకాలు ఉంటుందండి. ఒకటి 29 ఇయర్స్ లోపు ఒక ఈసీ ఉంటుంది. ఒకటి 30 ఎబో ఈసీ ఒకటి ఉంటుంది. ఇంకొకటి మాన్యువల్ ఈసీ అనేది ఒకటి ఉంటుందండి. ఈ మూడు రకాల ఈసీలు ఉంటాయండి. మనం లోన్కు సంబంధించినదేమో మనం కంపల్సరీ అఫీషియల్ ఈసీ తీసుకోవాలి. అది ఎప్పుడైనా సరే ఒకరోజు అప్లై చేసినాక తెల్లారి రావడం జరుగుతుందండి ఆ ఈసీ. మాన్యువల్గా చెక్ చేసుకునే ఈసీ అప్పుడే వస్తుందండి. నేను అది ఎలా అయ్యానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతకుముందు కూడా ఇంతకుముందు మన ఛానల్లో కూడా చాలా రకాల వీడియోలు చేసామండి. ఒకసారి చూడండి, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా మనము మన క్రోమ్ బ్రౌజర్కి వెళ్దామండి. వెళ్ళిన తర్వాత నార్మల్గా మనకు TSIGRS అని చెప్పి టైప్ చేయండి గూగుల్లో. చేసిన తర్వాత ఫస్ట్ పేజ్ వస్తుంది, తెలంగాణ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ చేసుకోండి. నేను లాగిన్ ఉంది కాబట్టి నేను ఆల్రెడీ లాగిన్ చేసి పెట్టానండి. ఇక్కడ ఉండి చూడండి ఈసీ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇందులో ఏమైనా డౌట్ ఉంటే ఇందులో లాగిన్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. దాని తర్వాత ఈ చెక్ చేసుకున్న తర్వాత మనము డైరెక్ట్ మీ సేవలోకి వచ్చేద్దామండి. ఇప్పుడు ఇది మీసేవ అండి. నేను మీసేవ ఆల్రెడీ నాకు ఉంది కాబట్టి నేను లాగిన్ చేసిన అండి. మీసేవ ఓపెన్ చేసినాక ఇందులో సెర్చ్ బార్లో ఈసీ అని టైప్ చేయండి. ఇట్లా వస్తుంది. ఇందులో వచ్చిన తర్వాత మనకు దీని యొక్క సర్వ్ సెలెక్షన్ చేసుకోండి. చేసుకున్నాక గెట్ డాక్యుమెంట్స్ అని అడుగుతుందండి. ఇందులో మీ దగ్గర ఉన్న గెట్ డాక్యుమెంట్ నెంబర్ ఒకటి ఇవ్వండి. ఇట్లా ఇచ్చిన తర్వాత ఓపెన్ చేయండి. చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ 1983 అంటే మనకు 30 ఇయర్స్ ఎబో ఈసీ వస్తుందండి. 30 ఇయర్స్ ఎబోకు 1150 రూపాయలు ఛార్జ్ అవుతుందండి. అలా కాకుండా మనం 29 ఇయర్స్ తీసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే 1983ని మనము 1994 చేయండి. 1994 జనవరి 1 చేయండి. చేస్తే మనకి ఏమవుతుందంటే పేమెంటు మనకు 535 రూపీస్ కట్ అవుతుందండి. ఒకవేళ నువ్వు ఇక్కడ ఎలాంటి చేంజ్ చేయకపోతే నీకు కంపల్సరీ 1500 1100 రూపీస్ నీకు కట్ అవుతుందండి. చాలా మీసాలలో తెలియదండి. చాలా మటుకు వాళ్ళు ఏం చేస్తారంటే అప్లై చేసేస్తారు, అది 1150 రూపాయలు అయింది అని చెప్పేసి అంటారు. కానీ కొన్ని మీసాలలో 530K అవుతుంది, 550K అవుతుంది కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇలాంటి మీకు ప్రాబ్లమ్స్ రావచ్చు. మేబీ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందండి, కాలేని వాళ్ళకు రాదండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒకటి నా మాన్యువల్ చెక్ చేసుకోనికేమో ఇలా చెక్ చేసుకోండి. TSIGRSలో సైట్లో చెక్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఇందులో నీకు 29 ఇయర్స్ అయితేనేమో ఒక 1994 అని పెట్టండి. ఒక 29 ఇయర్స్ అవసరం లేదు నాకు, మొత్తం టోటల్ ఈసీ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది కదా. ఇక్కడ 1983 ఉంటుంది. 1983 అనేది ఇది అందులో అట్లనే వదిలిపెట్టేయండి. అట్లా వదిలిపెడితే మీకు ఏమవుతుందంటే 29 ఇయర్స్ ఎబో అంటే 29 సంవత్సరాల పైన ఉన్న లింక్స్ అన్ని మీకు రావడం జరుగుతుంది. నార్మల్గానైతే లోన్ పర్పస్ అయితే ఏమో మ్యాక్సిమం 1994 పెడితే సరిపోతుందండి. 29 ఇయర్స్ ఈసీ రావడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే కస్టమర్కి వాళ్ళకి అమౌంట్ సేఫ్ అవుతుంది. ఒకటి వాళ్ళకి మనం బెస్ట్ సర్వీస్ ఇచ్చినట్టు ఉంటుందండి. కాబట్టి ఇది చాలా మటుకు మేమైతే ఇలాగానే చేస్తూ ఉన్నాము. ఇది చాలా మటుకు తెలియదండి కొత్త మీ సేవా సెంటర్ వాళ్ళకి, కానీ వాళ్ళకి తెలియని వాళ్ళ గురించి ఈ వీడియో తీయడం జరుగుతుంది. తెలిసిన వాళ్ళు ఉంటే ఈ వీడియో స్కిప్ చేసేయండి. ఇందులో ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత షో పేమెంట్ కొట్టిన తర్వాత మనము ఇక్కడ చూడండి, మీకు నేను చూపిస్తాను మీకు ఒకసారి. నేను 1994 పెట్టి జనవరి 1 పెట్టినా అండి. పెట్టి ఒక డిస్టిక్ ఉదాహరణ తీసుకుంటున్నా అండి. నేను ఇట్లా వచ్చిన తర్వాత పోస్ట్ చేయండి. పోస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 1983 ఉంది చూడండి. నేను ఏం చేంజ్ చేయట్లేదు, మీకు ఉదాహరణ చూపిస్తున్నాను. ఇట్లా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏదైనా ఒకటి సెలెక్షన్ చేసుకోండి. మీ ఈసీలకు సంబంధించి సెలెక్షన్ చేసుకోండి. అయిపోయింది. సెలెక్ట్ చేసుకున్నాక షో పేమెంట్ కొట్టండి. ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
చూడండి మీకు ఇక్కడ పేమెంట్ ఎంత కట్ అవుతుంది, 1050 రూపీస్ కట్ అవుతుందండి. అదే నీకు 1050 కాకుండా 535 ఎలా కట్ కావాలో నేను మీకు చెప్తా చూడండి. ఇంతకుముందు మేము ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇప్పుడు నీకు ఉదాహరణ రూపంలో నేను చేసి చూపిస్తున్నాను, ఒకసారి క్లియర్గా చూడండి. మళ్ళీ ఏదైనా ఒకటి తీసుకోండి, గేట్ ఎస్ఆర్ఓ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏదైనా ఒక డాక్యుమెంట్ నెంబర్ మీ దగ్గర ఉన్నది తీసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ 1994 తీసుకోండి. ఇక్కడ ఫస్ట్ మంత్ తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ ఇంతకుముందు పేరు ఇచ్చినట్టు ఇవ్వండి. సారీ, ఓపెన్ అయింది. 1994 పెట్టండి కంపల్సరీ. ఇప్పుడు ఒకవేళ మనం 2024లో కొడితే 1995 పెట్టండి. మిస్ చేయకండి. ఇలాగే చెప్పారు కదా మేము ఇలానే పెట్టాము అని చెప్పేసి పెట్టకండి. చేసిన తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ ఇట్లా మీకు ఏదో కావాల్సిన తీసుకోండి. తీసుకున్న తర్వాత షో పేమెంట్ కొట్టండి. కొట్టిన తర్వాత ఇక్కడ అడుగుతుంది ఈ ఎస్ఆర్ఓ జనరేట్ కంటిన్యూ అంటుంది, ఇవన్నీ స్కిప్ చేసేయండి. చూడండి 535 రూపాయలు అయిందండి. ఓకేనా, అర్థమైందా? 1035కి 535కి ఉన్న డిఫరెంట్ అనేది మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.